నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. బుట్ట రేణుక ఆస్తుల వేలం నోటీసులు ఇచ్చిన లీగల్ టీమ్. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు బుట్ట రేణుక గారి ఆస్తులు వేలంకి ఉన్నాయి అని చెప్పేసి లీగల్ నోటీసులు కూడా పంపించారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో దీన్ని అసలు ఎలా చూడాలి సార్? ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రేణుక చెల్లమ్మ కూడా ఏం లేని పేదరికంలో నుంచే ఉన్నారని చెప్పేసి మాట్లాడడం అయితే మనం చూసాము స్టేజ్ పైన. సో ఇది అసలు దీన్ని ఎలా చూడాలి సార్? పేదరాలు బుట్టా రేణుక కర్నూలు మాజీ ఎంపీ, ప్రస్తుతం ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి. బుట్టా రేణుక పేదరాలు. ఆమె దగ్గర కూడా ఏమీ డబ్బులు లేవు. డబ్బులు లేని వాళ్ళందరికీ తను సీట్లు ఇచ్చానన్న బిల్డప్ దానిపైన సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అయింది. ఏంటంటే బుట్టా రేణుక గారికి ఒక డజన్ కంపెనీలు ఉన్నాయని, ట్రావెల్స్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, ఈ టూరిజంలో కావచ్చు, మరి అన్ని కంపెనీలు ఉన్నటువంటి బుట్టా రేణుక గారు ఎలా పేదరాలు అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి లక్షల కోట్ల ఆస్తులతో పోలిస్తే ఈమె వేల కోట్ల మనిషి కాబట్టి ఈమె పేదరాలనా? ఇప్పుడు ఆమెకు ఉన్నటువంటి ఈ డజన్ కంపెనీల్లో 20 ఏళ్ల నుంచి హోండా 2 వీలర్ డీలర్షిప్ వాళ్ళదే. అది ఆమె చెప్పింది ఏదో ఛానల్ ఇంటర్వ్యూలో. ఆమెకు ఉన్నటువంటి కంపెనీలు, ఆమె ఏ ఏ రంగంలో ఉందో, ఆ మెరిడియన్ స్కూల్స్ అవి ఒక 3 బ్రాంచీల్లో ఏమో ఉన్నాయి. ఒక ఫ్రాంచైజీ కూడా ఎక్కడో ఇచ్చామని ఆమె చెప్పింది. ఆమె కూతురు ఆలివ్ అది చైన్ స్కూల్స్ నడుపుతుంది. ఆమె కొడుకేమో ట్రావెల్స్ బిజినెస్ చేస్తాడు. యాత్రి నివాస్ లీజు కూడా వాళ్ళదే. టాటా కార్ షోరూమ్స్, 4 వీలర్ డీలర్షిప్ వాళ్ళదే. ఇక్కడెక్కడో పంజాగుట్లో ఊర్వశి హోటల్లో ఏదో. ఇన్ని వందల వేల కోట్లు ఉన్నటువంటి బుట్టా రేణుక జగన్మోహన్ రెడ్డి కంటికి పేదరాలు. అంటే మరి ఆయన దేశంలోనే సంపన్న సీఎం కదా. ఇది 30 రాష్ట్రాల్లో సంపన్న సీఎం ఆయన అయితే, ఆమె ఇప్పుడు నేను చెప్పిన వివరాలన్నీ కూడా 2014లో కర్నూలు ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు అఫిడవిట్లో వివరాలు. ఆమెకు ఒక 3-4 కిలోలు రత్నాలు పొదిగిన ఆభరణాలు కూడా చూపించింది. 3-4 కిలోలు. అఫిడవిట్ చూస్తే తెలుస్తుంది ఆమె ఎంత పేదరాలో. ఇప్పుడు నువ్వేమన్నావు, ఏదో వేలం, ఆస్తుల వేలం, ఎల్ఐసి అంటే 340 కోట్లు. 340 కోట్ల ఆస్తులు వేలం అంటే ఇంకా ఆమె తీసుకున్న అప్పులు 100 కోట్ల అప్పులు. 100 కోట్ల అప్పులు నీకు ఎప్పుడు పుడతాయి? నీకు 1000 కోట్ల సంపద ఉంటే పుడతాయి. బ్యాంక్ ఊరికే అప్పిస్తుందా? మనకి మనం వెళ్ళి మనం బ్యాంకు లోన్ అడిగితేనే నీ ఇల్లు తాకట్టు పెట్టు, నీ పొలం తాకట్టు పెట్టు, బంగారం పెట్టు, లేకపోతే వాళ్ళకి ఏదో పర్సంటేజ్ ఉంటుంది కదా. ఇంత ఆస్తి తాకట్టు పెడితే ఇంత అప్పిస్తారు. ఇప్పుడు ఎల్ఐసి ఇంత అప్పిచ్చిందంటే ఆమె ఇంకా ఎన్ని ఆస్తులు తాకట్టు పెట్టిందో ఆ ఆస్తులన్నీ వేలంకి పెట్టారన్నమాట. బుట్టా రేణుక గారు కన్వెన్షన్ సెంటర్ ఏదో ఉంది, బుట్టా కన్వెన్షన్ సెంటర్ కూడా వాళ్ళదే. ఇప్పుడు ఇవాళ పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటాడు జగన్మోహన్ రెడ్డి. పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని జగన్మోహన్ రెడ్డి అంటే ఈయన అసలు పెత్తందారు కదా. ఈయన్ని మించిన పెత్తందారు లేరు. ఎవరు? ఇడుపులపాయ ఎస్టేటే నీకు తెలుసు, 1000 ఎకరాల్లో ఉంటుంది. వాళ్ళ నానే చెప్పాడు ఏమని, 613 ఎకరాల్లో ఏమో చెప్పాడు అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి. అందులో అసైన్డ్ భూములు ఏవో ఉన్నాయి, మా నాన్న నాకు తెలియకుండా కొన్నాడు, అసైన్డ్ భూములు కొనకూడదని మాకు తెలియదంటూ 613 ఎకరాలు ఇచ్చేస్తున్నానని కూడా ఏదో అన్నాడు. కానీ ఇవ్వాల. దాంట్లో కొండలు కలిపేసుకున్నారు, గుట్టలు కలిపేసుకున్నారు, దేవాదాయ భూములు కలిపేసుకున్నారు, చెరువులు కూడా కలిపేసుకున్నారు. ఏది? ఇడుపులపాయ ఎస్టేట్. అదే కాదు కదా, ఇప్పుడు ఆయనకి 5-6 రాష్ట్రాల్లో 9 నగరాల్లో 100 కోట్ల విలువైన ప్యాలెస్లు ఉన్నాయంటారు. నీకు తెలుసు, బెంగళూరు యలహంక ప్యాలెస్ 28 ఎకరాల్లో ఉంటుంది. యలహంక ప్యాలెస్ 28 ఎకరాల్లో ఉంటుంది. దగ్గర అది ఒక 500-600 కోట్లు దాని యొక్క వర్త్. ఎన్ని దగ్గర అప్పట్లోనే చెప్పేవాళ్ళు ఒక 40,000 ఇందిరం ఇళ్లతో సమానం అనేవాళ్ళు. 60,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వస్తాయి దాంతో అనేవాళ్ళు.
60,000 కుటుంబాలు ఉండొచ్చు అన్నమాట. ఇక్కడ హైదరాబాద్లో లోటస్ పాండ్. లోటస్ పాండ్ అది అసలు నీకు 60,000 చదరపు అడుగుల్లో ఉంటుందన్నమాట. దానిలోనే హోమ్ థియేటరు, దానిలోనే చర్చి, దానిలోనే క్వాష్ కోర్టులు, ఎన్ని హోమ్ థియేటర్లు ఉంటాయి అసలు. దానిలో ఎస్కలేటర్లు, లిఫ్టులు. అసలు లోటస్ పాండ్ అంటే అదో పెద్ద ఇది. 600 కోట్లు దాని విలువ. అక్కడే కాదు, బెంగళూరులో మంత్రి కాంప్లెక్స్ ఉంటుంది. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ అదొక 2 ఎకరాల్లో ఉంటుంది, అదొక 500-600 కోట్లు. పులివెందుల ప్యాలెస్, అక్కడెక్కడో లండన్లో ఏదో దీవి కూడా కొన్నాడని అంటున్నారు. ఇప్పుడు కూతుళ్ళు లండన్లో చదువుకుంటున్న పరిస్థితుల్లో అసలు ఆయనకి ఇదే కాదు కదా, 50,000 కోట్ల విలువైన విద్యుత్ సామ్రాజ్యం, పవర్ ప్లాంట్స్. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. కర్ణాటకలో సండూర్ పవర్ దగ్గర నుంచి, హిమాచల్ ప్రదేశ్లో తీస్తా ప్రాజెక్ట్ దగ్గర నుంచి, నీకు అటు ఈశాన్య రాష్ట్రాల్లో, ఇటు ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో, ఇటు ఇక్కడ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, సరస్వతి పవర్, ఇవన్నీ కూడా విద్యుత్ సామ్రాజ్యం అన్నమాట. అంటే పవర్ ప్లాంట్లు ఎంత చెప్పాను, 50,000 కోట్లు. ఇప్పుడు ఈ లెక్క ఎప్పుడుది నీకు చెప్తోంది నేను, 2014 లెక్క. ఇప్పటికి అదే ఎంత పెరుగుంటుంది. మీడియా సామ్రాజ్యం నీకు తెలుసు, సాక్షి, జగతి పబ్లికేషన్స్, జగతి టెలివిజన్, ఇందిరా టెలివిజన్, దగ్గర దగ్గర 10,000 కోట్లు దాని వర్త్. ఏది? ఒక మీడియా సామ్రాజ్యం, విద్యుత్ ప్లాంట్ల సామ్రాజ్యం. ఆయన ఒక 18 కంపెనీల్లో డైరెక్టర్గా ఉంటాడు. ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇవాళ భారతీ సిమెంట్స్, ఇంకేం చెప్పాలి నీకు, భారతీ సిమెంట్స్ ఇది 5-6 ఏళ్ల క్రితమే దీని విలువ 4,000 కోట్లు. ఇప్పుడు మొత్తం ప్రభుత్వం, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిగా ఇదంతా నేను చెప్పిన సంపద అంతా ఏంటి? వాళ్ళ నాన్న తండ్రిగా సంపాదించింది. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఆయన సంపద ఇంకెన్ని రెట్లు పెరిగి ఉంటుంది. ఇప్పుడు దేశంలోనే సంపన్న సీఎం కాదు, అసలు ప్రపంచంలోనే సంపన్న సీఎం అవుతారు ఈయన. ఇప్పుడు ఇవన్నీ కనపడే ఆస్తులు, విజిబుల్ ప్రాపర్టీ, ఇన్విజిబుల్ మనకు తెలియదు కనపడని ఆస్తులు ఎన్ని. ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగానే ఆయన 5 లక్షల కోట్లు సంపాదించాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళందరూ పుస్తకాలు వేశారు, స్పష్టంగా చూపించారు లెక్కలు కూడా. ఇసుక మీద 40,000 కోట్లు దోపిడీ అని, మద్యం మీద 1,00,000 కోట్ల దోపిడీ అని, గంజాయి, ఇంకా డ్రగ్స్, ఇక మనం మొన్న కూడా చూసాం కదా. అంటే ఎంత ఇదంతా కూడా ఏంటి? ఈ సంపద అంతా జగన్మోహన్ రెడ్డి, ఆయన యొక్క భార్య, ఆయన పిల్లల పేర్ల మీద ఉన్న ఇది. ఇంకా బినామీలు, అవి ఇంకా లెక్కేసుకోలేదు నువ్వు. బినామీలే వీళ్ళంతా. ఎవరు? ఇప్పుడు ఈ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర రెడ్డి, ఇండోసోల్, ఈ చలమలశెట్టి సునీల, అనిల, వీళ్ళందరికీ 1,000 ఎకరాలు ఊరికే ఇస్తాడా? ఎందుకు ఇచ్చాడు? బినామీలు కాబట్టే ఇచ్చాడు అన్నమాట. మేఘ ఇంజనీరింగ్ కంపెనీ, దానికే ఎందుకు కాంట్రాక్ట్లు ఇస్తారు వీళ్ళందరూ కూడా? ఇవంతా బినామీ సంపద అన్నమాట. ఇప్పుడు రేణుక, బుట్టా రేణుక పేదరాలు, 340 కోట్లు వేలంకి వచ్చిందంటే ఈ పేదరాలకి రేపొద్దున పేదలంతా ఓట్లేయమని ఆయన అడుగుతాడు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా నువ్వు రివర్స్లో అర్థం చేసుకో. ఆయన పేదరాలు అంటే అర్థం కుబేరురాలు అని.